రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కనహా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది ప్రజలు సామూహికంగా ధ్యానం చేశారు. 170 దేశాలలో 2600 హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్స్లో ఏకకాలంలో 12 లక్షల మంది ధ్యానం చేస్తున్నారని కమలేష్ డి పటేల్ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఒకే వేదికపై ధ్యానం చేయగా వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ధ్యాన దినోత్సవంలో పాల్గొన్న వారి అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు కన్హా శాంతివనం నుంచి అందిస్తారు. వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా కనహా శాంతివనంలో సామూహికంగా ధ్యానాలు అందరూ కూడా చేశారు. అయితే ఈ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు వాళ్ళు పొందారు, ఏంటి మెసేజ్ అనే విషయంలో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈ మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మీరు ఏం చెప్తారు మేడం? నేను ఆస్ట్రేలియన్ సిడ్నీ నుంచి వచ్చాను. మార్నింగ్ ఈవినింగ్ 2 times చేస్తున్న మెడిటేషన్. దాంతో నాకు లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. ఈవెన్ యాక్టివ్నెస్, హెల్త్ పరంగా కూడా నేను చాలా ఫిట్ అయినా. ఇప్పటికి కూడా నేను ఫాలో అవుతున్నాను. ఇలా మీరు చేయడం వల్ల గతంలో ఎలా ఉండేది? స్ట్రెస్గా ఒత్తిడి ఫీల్ అయ్యేవారా? ఇప్పుడు ఈ మెడిటేషన్ చేసిన 4-5 సంవత్సరాల నుంచి ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? 4-5 సంవత్సరాల నుంచి నా లైఫే చేంజ్ అయింది అని అనుకుంటున్నాను నేను. అంతకుముందు నా ఈ లైఫ్కి చాలా చేంజ్. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఈజీగా తీసుకుంటున్నా ఇప్పుడు. చెప్పండి మేడం, ఈ మెడిటేషన్, ఈ ధ్యానం వల్ల మీకు ఎలా అనిపించింది? మీరు పొందిన ఈ ప్రయోజనాలను ఇతరులకు చెప్పాలంటే మీరేం చెప్తారు మేడం? ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్. ఐ వుడ్ రికమెండ్ దిస్ అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం చాలా సపోర్టివ్గా, ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అని విచ్ ఐ ఫీల్. అండ్ ఎట్ ద సేమ్ టైం హెల్త్ వైజ్గా కానీ లేకపోతే కైండ్ ఆఫ్ అంటే మెంటల్ టెన్షన్స్ వైజ్గా కానీ ఇట్ విల్ బీ అ వెరీ పీస్ఫుల్ థింగ్ విచ్ ఐ బిలీవ్. బాబాయ్, మీరు ఈ వయసులో ఈ మెడిటేషన్ ధ్యానం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ప్రయోజనాలు ఈ ధ్యానంలో ఉన్నాయి? కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్స్ అనేవి ఏం లేకుండా ప్రశాంతమైనటువంటిగా ఉంటుంది. ప్రతిరోజు చేస్తారా? రోజుకి ఎంత సమయం? ప్రతిరోజు ఒక 5-10 minutes అట్లే యోగా అది చేస్తున్నా. దాంతో పాటు ప్రాణాయామం అవి చేస్తున్నా. Hello, I'm Rikke. I'm from Denmark, and I came 10 days ago to the ashram to join a seminar to become a preceptor. It's a big joy to stay here when it's an International Meditation Day. I have been meditating in heartfulness since 1992 when the Master Chatterjee I was 18 years old when I started, so it has been almost all my life. I'm Frédéric from France. I'm practicing heartfulness meditation for 4 years. It definitely helped me to increase peace, and I think I am becoming a better person in practicing. ఈ రోజు నేను కనా శాంతివనం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఈ ఆశ్రమానికి వచ్చానండి. మేము అందరం ధ్యానంలో పాల్గొన్నాం. ధ్యానం వల్ల మాకు కొంచెం అబ్జర్వేషన్లో, ట్రాన్స్ఫర్మేషన్లో అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మేము గత 10 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. దానివల్ల మనకు అనవసరమైన ఆలోచనలు, కోరికలకు అన్ని దూరంగా, గందరగోళం లేకుండా క్రమశిక్షణ, ప్రశాంతత మాలో కొంచెం హెల్ప్ చేసింది. మా డైలీ జీవితంలో ఇదొకటి ఒక బలంగా పనిచేస్తుంది. నా పేరు కౌటిల్య రెడ్డి బొల్లు. నేను హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటాను. నేను ఇంతమందితో ధ్యానం చేసే వారికి నాకు చాలా మంచిగా అనిపించింది. మాకు చాలా మంచిగా అనిపించింది. మెడిటేషన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని కూడా తెలిసింది మాకు. మెయిన్ ఏమిటంటే హార్ట్కు సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పిండ్రు. దాని గురించి కూడా ఎన్నో తెలుసుకున్నాము మేము. అయితే మాకు మెడిటేషన్ అనేది ఇంతవరకు కూడా తెలుసు, కానీ ఈ మధ్య ఎక్కువైపోయింది. చాలా గ్రూపులు కూడా అయినాయి. ఈ మేడం మాకు మెయిన్ అన్నమాట, ఇంపార్టెంట్. మేడం, ఈ మెడిటేషన్ ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఎలాంటి లాభాలు, ప్రయోజనాలు ఉంటాయి అనేది మీరు చెప్పండి. మేము టీచర్గా వర్క్ చేస్తా. చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది పిల్లలతో కానీ మా వర్క్లో కానీ ఇది చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాతో పాటు చాలా మందిని మా కాలనీ వాళ్ళు కూడా తయారు చేసుకుని మా ఇంట్లోనే సెంటర్ స్టార్ట్ చేసినాం సార్. చాలా బాగా అనిపిస్తుంది. కనహా శాంతివనంలో వరల్డ్ మెడిటేషన్ డేలో పాల్గొన్న మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మెడిటేషన్ తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటూ ప్రశాంతంగా కూడా జీవితాన్ని గడుపుతామని చెప్తున్నారు. అలాగే తాము మెడిటేషన్ చేయడమే కాకుండా ఇతరులకు కూడా ఈ మెడిటేషన్ యొక్క ప్రయోజనాలు చెప్పి వారందరినీ కూడా వీటిలో భాగస్వామ్యం చేస్తామని, అందరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా గడుపుదామని వీరు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి నుంచి.